ప్రతి దానికి కేంద్రాన్ని దెబ్బకొట్టాలి, లేకపోతే న్యాయస్థానాలను అడ్డుపెట్టుకోవాలనుకుంటున్నటువంటి వేళ ఒక ఘాటైనటువంటి వ్యాఖ్య చేసింది సుప్రీంకోర్టు. భూకంపాలు ఈ మధ్యన తరచూ వస్తున్నాయి కాబట్టి దాని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం కోర్టు ఏం చేస్తుంది, సుప్రీంకోర్టు దాని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని 75% జనాభా భూకంపాలు సంభవించే ప్రమాదకర జోన్లోనే ఉన్నారని, భూకంప నష్టం సాధ్యమైన తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించాలని దాఖలైన పిటిషన్ మీద సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంటే ఇక్కడ ఉన్న అందరినీ చంద్రుడి మీదకి తరలించమంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్ కొట్టేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మొహతాల ధర్మాసనం ఎదుటి పిటిషన్ స్వయంగా వాదనలు వినిపించారు పిటిషనర్. రాజధాని ఢిల్లీ మాత్రం భూకంప ప్రమాదం ఉన్న చోట ఉందని ఇప్పటివరకు అంతా భావించేవారని, దేశంలో 70% ప్రజలకు భూకంపాల ప్రమాదం ఉందని ఇటీవల అధ్యయనాలు తేలిందని ఆయన చెప్పారు. అయితే చంద్రమండలంపైకి వీళ్ళందరినీ పంపించాలంటారని ధర్మాసనం ప్రశ్నించింది. నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిటిషనర్ కోరగా, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలే, అది కోర్టుల పని కాదు అంటూ ధర్మాసనం పిటిషన్ కొట్టేసింది. భూకంప ప్రమాదాలకు సంబంధించిన వార్తా కథనాలు చూపించగా తాము వాటిని పట్టించుకోమని వ్యాఖ్యానించింది.